పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నేపాల్లో సంభవించిన భారీ వరదలు ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. అలాంటి కుటుంబాలలో హైదరాబాద్కు చెందిన సుహాసిని రెడ్డి కుటుంబం కూడా ఒకటి. ఎల్బీ నగర్లోని వాస్తు కాలనీకి చెందిన సుహాసిని మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్ వెళ్ళగా ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరదల తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్న సుహాసిని రెడ్డి ఈ నెల 19న హైదరాబాద్కు వచ్చారు. కొద్ది రోజుల తర్వాత మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్కు బయలుదేరినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తన స్నేహితురాలితో కలిసి కాట్మాండ్ చేరుకున్న సుహాసిని ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 29 మంది సభ్యులతో యాత్రకు వెళ్లారు. నా పేరు మహేందర్ రెడ్డి కందిమల్ల ఎల్బీనగర్. మా అమ్మాయి సండే నాడు ఉదయం పోయింది కాట్మండు మానస సరోవర్ యాత్ర కోసమని పోయింది. ఇక్కడ నుంచి ఢిల్లీ టు కాట్మండు పోయింది. కాట్మండు పోయిన తర్వాత సండే నాడు మాట్లాడింది, మండే నాడు మాట్లాడింది, మండే నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆడ జాయిన్ అయింది. ఇద్దరు ఒకటే హోటల్ ఉన్నారు. ట్యూస్డే నాడు ఈవినింగ్ 7:30కి మాట్లాడింది. తర్వాత ఇంకా నిన్న ఉదయం ఫోన్ చేస్తానది, ఇక నిన్న ఉదయం ఫోన్ చేయలేదు. ఇంత తొందరలో మాకేమైనా హెల్ప్ చేస్తే ట్రేస్ చేయగలిగితే రెస్క్యూ ఆపరేషన్లో ట్రేస్ చేయగలుగుతారని ఆశిస్తున్నాను. అన్ని సవ్యంగానే సాగుతున్నాయని భావించిన కుటుంబ సభ్యులకు మంగళవారం రాత్రి నుంచి టెన్షన్ మొదలైంది. రాత్రి 8 గంటల సమయంలో సుహాసిని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మొదట నెట్వర్క్ సమస్య అనుకున్నారు. కానీ ఆ తర్వాత నేపాల్లో భారీ వరదలు సంభవించాయన్న వార్తలు రావడంతో ఆందోళన మరింత పెరిగింది. అప్పటి నుంచి ఆమెను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం సుహాసిని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అన్ని మార్గాలలో ప్రయత్నిస్తున్నారు. టూర్ నిర్వాహకులు అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అందలేదని చెబుతున్నారు. తమ కుమార్తె క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నేపాల్ వరదల ప్రభావిత ప్రాంతాలలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సుహాసిని కుటుంబం గడుపుతున్న ప్రతి క్షణం ఆందోళనతోనే నిండి ఉంది.